సో శ్రవణ్, డర్టీ హరి నుంచి కమింగ్ టు ఆగదా, ఏంటి చేంజ్ ఓవర్ ఏంటి? ఎంఎస్ రాజు గారు మీలో ఏం చూసారు ఆ లైక్ ప్రమోషన్స్లో ఆ క్వశ్చన్ చూసినప్పుడు కూడా పర్టికులర్లీ యు ఆర్ వెరీ ఫేవరెట్ అని చెప్పారు. హీఈస్ మై వెరీ ఫేవరెట్ యాక్టర్ అని కూడా చెప్పారు. బెస్ట్ యాక్టర్. సో ఏంటి, వై హీ చూజ్ యూ? ఎందుకని మీరు ఆయనకి చాలా బెస్ట్ యాక్టర్లా కనిపించారు ఇంతమంది సీనియర్ హీరోలతో కనిపించినా కూడా? నిజంగా కూడా తన బేసికలీ ఇట్స్ పెద్దతనం ఫస్ట్ తన మాట అనడానికి. మ్యాన్ లైక్ హిమ్, టుడేస్ బిగ్గెస్ట్ స్టార్స్ అంతమంతో పనిచేశారు. అఫ్ కోర్స్ ఈస్ బిన్ అ స్టార్ మేకర్ హిమ్సెల్ఫ్ బిఫోర్. దే వర్ స్టార్స్ బట్ దే వర్ సూపర్ స్టార్స్ ఆఫ్టర్ దాట్. అలాంటి పెద్ద ఆయనతోని అంత అండర్స్టాండింగ్, విజన్, డిఫరెంట్ క్రాఫ్ట్స్ మీద హోల్డ్ ఉన్న అతని నుంచి అది వినడం చాలా పెద్ద విషయం నాకు. ఎందుకంటే తెలుగులో నేను ఎప్పుడే స్టార్ట్ అవుతున్నాను. ఇట్స్ మై సెకండ్ థర్డ్ ఫిల్మ్ అంతే ఇది. అది కాకుండా ఫస్ట్ బ్రేక్ ఇచ్చారు నాకు, అందరికి తెలిసిన విషయమే డర్టీ హరి. థర్డ్ ఫిల్మ్ మళ్ళీ నన్ను కాజ్ చేసుకుందాం అనుకున్నారు. సో ఐ థింక్ నాకు తెలిసి వన్ ఆఫ్ ద రీజన్స్ స్కిల్, టాలెంట్ అదంతా పక్కకు పెడితే హీ హిమ్సెల్ఫ్ ఈజ్ అ మ్యాన్ హూ నీడ్స్ లాట్ ఆఫ్ సిన్సియారిటీ అండ్ లాట్ ఆఫ్ కమిట్మెంట్. అండ్ హీ హిమ్సెల్ఫ్ ఈజ్ వెరీ కమిటెడ్ వెన్ హీఈస్ వర్కింగ్. సో సమ్వేర్ నేను కూడా అదే బిలీఫ్ సిస్టంలో ఆనెస్ట్గా చేయాలి. మనకు వచ్చింది మనం చేయాలి, రాంది డైరెక్టర్ దగ్గర నుంచి అర్థం చేసుకొని చేయాలి. సో ఒక సిన్సియర్ ఆనెస్ట్ అటెంప్ట్ చేయడానికి చేస్తాం. ఐ థింక్ నేను ఒక్కడనే కాదు ఈ ఫిల్మ్లో, మోర్ ఆర్ లెస్ దట్స్ హౌ హీ లుక్స్ ఫర్ హిస్ యాక్టర్స్. ఈవెన్ కామాక్షి హీ నోస్ దట్ షీ విల్ గివ్ వాట్ ఈజ్ నీడెడ్. వచ్చింది రాంది తను చూసుకుంటారు, తర్వాత ఎలా సరి చేసుకోవాలి మనం. సో ఐ థింక్ దట్ అది మెయిన్ ఫ్యాక్టర్ అని అనుకుంటున్నాం. మోర్ దెన్ ద స్కిల్, ఐఎమ్ గుడ్ యాక్టర్, బ్యాడ్ యాక్టర్ పక్కకు పెడితే కమిట్మెంట్. ఐ థింక్ హీ నోస్ దట్ వీఆర్ కమిటెడ్ వెన్ వీ వర్కింగ్.